స్వీట్ పొటాటోతో పరాటా, గింజగడ్డల పరాటా. స్వీట్ పొటాటో కుక్కర్లో ఉడకబెట్టుకోవాలా. ఉడకబెట్టుకున్న తర్వాత పొట్టు తీసేసి దాన్ని ఎర్ర గింజగడ్డలు పొట్టు తీసేసి దాన్ని తుడుము పట్టుకోవాలా. తుడుము పట్టుకోకపోయినా కూడా బాగా మెత్తగా నలిపేస్తే ఉండలు లేకుండా బాగా నలిపేసినా కూడా సరిపోతుంది. పక్కన పెట్టేసుకొని ఎర్రగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ఒక ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఎర్రగడ్డలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ వేసుకొనేసి కొంచెం కలబెట్టుకోవాలా. కలబెట్టుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది 1 నిమిషం కలబెట్టేసుకోవాలా. కలబెట్టుకున్న తర్వాత ఉప్పు, పసుపు పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇది వేసుకొని అది కొంచెం బాగా కలబెట్టేసి తర్వాత స్వీట్ పొటాటోని వేసేయాలి. వేసేసి బాగా మసాలా అంతా బాగా కలిసిపోయేంత వరకు బాగా కలబెట్టేసేయాలి. కలిసలేదంటే ఏం లేదు, మ్యాషర్ తీసుకొని బాగా నలిపేస్తే సరిపోతుంది. బాగా మిక్స్ అయిపోయేస్తుంది. తుడుము పట్టాల్సిన అవసరం లేదు, ఏం లేదు, అట్నే వేసి కూడా నలపవచ్చు. తర్వాత ఇది ఉండలు పక్కన పెట్టేసి చపాతీ పిండి తీసుకొని కొంచెం రుద్దేసి దాన్ని సెంటర్లో పెట్టేసి చపాతీలు బాగా చుట్టూ తీసి పట్టుకొని ఇట్లా పైన ఉండే పిండిని తీసేసి చపాతీలు రుద్దాలి. సాఫ్ట్గా రుద్దాలి. గట్టిగా రుద్దేస్తే పిండి అంతా బయటకు వచ్చేస్తుంది. సాఫ్ట్గా చేసుకోవాలి. చపాతీలు ఇట్లా రుద్దుకొని వేసేసి పెంకు పైన కాల్చడమే. కొంచెం నూనె వేసుకొని బాగా కాల్చుకోవాలి. అన్నీ ఇలాగే కాల్చుకుంటే సరిపోతుంది. స్వీట్ పొటాటో పరాటా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ట్రై చేయండి. అంతా ఆలు పరాటా ఎట్ట చేస్తామో సేమ్ అంతే. అది ఆలుగడ్డలు, ఇది గింజగడ్డలు అంతే. ఆలు పరాటా ఊరగాయ వేసుకొని తినచ్చు అంతే. రెడీ స్వీట్ పొటాటో పరాటా.